హాస్పిటల్‌లో ఒక న్యూబార్న్ బేబీ, జస్ట్ 3 డేస్ ఓల్డ్ బేబీ గర్ల్, సడన్‌లీ మిస్సింగ్. పేరెంట్స్ షాక్‌లో ఉంటారు. పోలీసులకి ప్రెజర్ ఉంటుంది. మీడియా చావోస్. అండ్ సస్పిషన్ ఫాల్స్ ఆన్ వన్ మ్యాన్. టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ మలయాళం మూవీ 'బేబీ గర్ల్', డైరెక్టెడ్ బై అరుణ్ వర్మ, స్టారింగ్ నివిన్ పాలి, నిజ్మోల్ జోస్ and సంగీత్ ప్రభాకర్ in lead roles. A medical thriller that tries to mix emotion with suspense. బట్ క్వశ్చన్ ఏంటి? థ్రిల్లర్‌గా వర్క్ అయిందా? లేదా ఎమోషనల్ డ్రామాలో స్లో అయిందా? This is Vamsi Bites. Please like, share, and subscribe. So, story revolves around a 3 days old baby disappearing from a hospital. Suspicion shifts towards Sanal Matthew, played by Nivin Pauly, a hospital staff member. From that moment, investigation begins, interrogations, emotional breakdowns, blame game, etc. ఫస్ట్ హాఫ్లో స్ట్రాంగ్ టెన్షన్ బిల్డ్ చేయడానికి అటెంప్ట్ చేశారు డైరెక్టర్ అరుణ్ వర్మ. హాస్పిటల్ కారిడార్స్ సైలెంట్గా ఉంటాయి. కెమెరా స్లో ట్రాకింగ్ షాట్స్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ఎలివేట్ చేస్తుంది. ఇనీషియల్ 30 to 40 minutes ఎంగేజింగ్గా ఫీల్ అవుతాం. పర్ఫార్మెన్స్ వైజ్ నివిన్ పాలి ఇక్కడ సబ్టిల్ యాక్టింగ్ అప్రోచ్ తీసుకున్నాడు. లౌడ్గా కాకుండా, ఓవర్ డ్రామా కాకుండా సైలెంట్ పెయిన్ మోడ్లో ఉంటాడు. ఇంట్రోగేషన్ సీన్స్లో ఐ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. కన్ఫ్యూజన్, ఫియర్, హెల్ప్లెస్నెస్ న్యాచురల్గా కన్వే చేశాడు. బట్ రైటింగ్ ఇంకా లేయర్డ్గా ఉండుంటే క్యారెక్టర్ ఇంకా మెమరబుల్గా అయ్యే ఛాన్స్ ఉండేది. స్టిల్ వన్ ఆఫ్ హిస్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆఫ్టర్ సర్వమాయ. నెక్స్ట్ లిజుమోల్ జోస్ ఎమోషనల్ కోర్ అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ బ్యాక్ బోన్లా ఉంటుంది ఈ సినిమాకి. మదర్ యాంగిల్ సీన్స్లో జెన్యూన్ పెయిన్ కనిపిస్తుంది. క్రయింగ్ సీన్స్ ఫోర్స్డ్గా కాకుండా న్యాచురల్ బ్రేక్ డౌన్ ఫీలింగ్ ఇస్తుంది. అదితి రవి కూడా డీసెంట్ సపోర్ట్ ఇచ్చారు. హర్ సీన్స్ స్టోరీని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎమోషనల్ పోర్షన్స్లో ఫిల్మ్ స్ట్రాంగ్ సైడ్ తీసుకుంది. కాస్టింగ్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేశారు. కాన్సెప్ట్ వైజ్ స్ట్రాంగ్గా ఉంది. మెడికల్ థ్రిల్లర్ జానర్ మలయాళంలో రేర్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ స్క్రీన్ ప్లే పేసింగ్ కొంచెం చాలా స్లోగా ఉంది. ట్విస్ట్ ప్రెడిక్టబుల్ రేంజ్లో ఉంటాయి. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ టెన్షన్ మెయింటైన్ చేయలేదు ఫుల్ రన్ టైంలో. క్లైమాక్స్ ఎమోషనల్గా ట్రై చేశారు, బట్ షాకింగ్ ఫ్యాక్టర్ మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఇఫ్ రైటింగ్ టైటర్గా ఉండుంటే ఫిలిం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ, హాస్పిటల్ లైటింగ్, రియలిస్టిక్ టోన్ మెయింటైన్ చేశాయి. నో అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్. సీరియస్ టోన్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు. ఎడిటింగ్ కొంచెం షార్పర్గా ఉండుంటే ఇంపాక్ట్ ఇంక్రీజ్ అయ్యేది. సో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఎమోషనల్ డ్రామా, న్యాచురల్ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్ సెటప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్ విషయానికి వస్తే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. లిమిటెడ్ థ్రిల్లర్ ఇంటెన్సిటీ ఇస్తుంది. క్లైమాక్స్ అనేది యావరేజ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఎమోషనల్ డ్రామా తీసుకోవడం వల్ల. సో ఫైనల్గా చెప్పాలంటే బేబీ గర్ల్ ఈజ్ అ డీసెంట్ ఎమోషనల్ థ్రిల్లర్. ఇట్ వర్క్స్ మోర్ యాజ్ ఎ డ్రామా దెన్ ఏ సస్పెన్స్ ఫిలిం. హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కొంచెం అండర్వెల్మింగ్ ఫీల్ అవ్వచ్చు. బట్ రియలిస్టిక్ టోన్ కోసం చూస్తే డెఫినెట్లీ ఏ వన్ టైమ్ వాచబుల్. వంశీ బైట్స్ రేటింగ్ ఈజ్ 2.5 out of 5. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ చెప్పండి. థ్రిల్లర్గా వర్క్ అయిందా మీకు? కమెంట్ బిలో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ హానెస్ట్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్డ్. దిస్ ఈజ్ వంశీ బైట్స్ సైనింగ్ ఆఫ్.